నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు సంత్ర బిగ్ టాక్. తెలంగాణలో మార్పుల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారిక చిహ్నంతో పాటు రాష్ట్ర గీతంలో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే సంకల్పించారు. ముఖ్యంగా లోగోలో ఉన్న రాచరిక ఆనవాళ్లను తొలగించాలని, అలాగే గీతంలో ఉన్న కొన్ని పదాలను మార్పు చేయాలని భావించారు. అందుకు తగ్గట్లుగానే చిత్రకారులు రుద్రరాజేశం, గీత రచయిత అందశ్రీతో చర్చించి మార్పులు చేయించారు. రాష్ట్ర గీతానికి కీరవాణితో స్వర కల్పన చేయించారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా మార్పులు చేయాలని సంకల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ మార్పుల ప్రక్రియ ఇంతటితోనే ఆగుతుందా, లేక గతంలో కేసీఆర్ సర్కార్ చేసినట్లుగా నిర్మాణాల వరకు వెళ్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఇలాంటి అంశాల్లోనే సర్కార్పై నాటి ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ లాగే తమ మార్కు చూపించుకునేందుకు ఆరాటపడుతోంది. అంటే కాంగ్రెస్ కూడా పాత ప్రభుత్వ విధానాన్నే ఫాలో అవుతోందా? ఇంతకీ కాంగ్రెస్ చేస్తున్న మార్పులేంటి, వాటి వెనుక ఉన్న లాజిక్స్ ఏంటి? ఇవి అంశాలపై బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు, వారితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీజేపీ బీఆర్ఎస్ నేతలు మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. మొదట మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారి దగ్గర వెళ్దాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. రైట్, తెలంగాణ ఏర్పాటై 10 సంవత్సరాలు కావస్తోంది. జూన్ 2న దశాబ్ది ఉత్సవాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో తెలంగాణలో కొన్ని మార్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే వాహనాల మీద టీఎస్గా నమోదవుతాయి, ఇప్పుడు టీజీగా మార్చింది. దాంతోపాటు ఒక రాష్ట్ర గేయాన్ని లేకపోతే రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తం అవుతూ ఉంది. నిజంగా ఈ మార్పులు చేర్పులు ఈ సమయంలో అవసరం అంటారా? అసలు కాంగ్రెస్ ఎట్లా మనం భావించాల్సి ఉంటుంది దీన్ని? ఇప్పుడు టిఎస్ని టీజేగా మార్చినందువలన, లేకపోతే రాష్ట్ర గీతంలో కొన్ని మార్పులు చేసినందువలన, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి లోగోల్లో కొన్ని మార్పులు చేసినందువలన అవి సామాన్య జనానికి, జన జీవితాలతోటి ముడిపడినటువంటి అంశాలు కాదు. అందువలన వీటిని మార్చినంత మాత్రాన రాష్ట్రానికి కొత్తగా వచ్చేదేమీ లేదు, లేదా మార్చకపోతే రాష్ట్రానికి వచ్చేటువంటి అప్రతిష్ట కూడా ఏమీ లేదు. చూసాం మనం టిఎస్ అనేటువంటి దాన్ని పెట్టినప్పుడు ఎంత హడావుడి చేశారో. మొత్తం వాహనాలందరూ కూడా మార్చుకోవాల్సిందే, అది ఇది అని చెప్పేసి హడావుడి చేశారు. తర్వాత ఆ మార్పు ఎంత ఆర్థికంగా ఎంత భారంతో కూడుకున్నదో అర్థమైన తర్వాత దాని గురించి మౌనంగా ఉన్నారు. అందువలన ఇప్పుడు కూడా టిఎస్ని టీజీగా మార్చినా, లేకపోతే ఈక్విటీ మార్చినా ఇవి రోజువారీ జీవితాలతోటి లేదా సామాన్య జనానికి సంబంధించినటువంటి అంశాలు కానే కావు. మార్చుకోవచ్చు, దానివల్ల ఏమి నష్టమేమి కూడా ఏమీ లేదు. ఇవన్నీ కూడా అసలు విషయాలు అనేటువంటివి ఇప్పుడు 6 నెలలు గడిచిన సందర్భంగా చర్చకు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి వాగ్దానాలను ఏమేమి అమలు జరుగుతుంది అనేటువంటి చర్చ రోజు రోజుకి ముందుకు వస్తూ ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో తలెత్తినటువంటి లోపాలని ఎప్పుడు బాగు చేస్తారు, అది ఎప్పుడు రైతాంగానికి అనువుగా దాన్ని మారుస్తారు అనేటువంటి చర్చ కూడా సహజంగానే ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచేటువంటి అంశాలు. ఎందుకు అంటే ఆర్థిక పరంగా ఆర్థికతో ముడిపడినటువంటి అంశాలు, ముఖ్యంగా ఈ వాగ్దానాల అమలు ఇవన్నీ కూడా. అందువలన తాత్కాలికంగా 1-2 రోజులు టిఎస్ గురించో, లేదా టీజీ గురించో, లేదా లోగో గురించో, లేదా రాష్ట్ర గీతం గురించో మీడియాలో చర్చ జరుగుతుంది. తర్వాత మీడియా కూడా మర్చిపోతుంది, జనం కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోదు. అందుకని అసలైనటువంటి సవాళ్ళు వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. రాష్ట్ర 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కానివ్వండి, అది ఒక యాదృచ్ఛిక ఘటన మాత్రమే జూన్ 2 అనేటువంటిది. ప్రతిరోజు రాష్ట్రం కోసం పనిచేయాల్సిందే, పునరుద్ధరణ కావాల్సిందే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి కోసం. అందువలన ఇవి పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు కాదు. అలాగని చెప్పేసి దీన్ని విమర్శించాల్సినంత అంశాలు కూడా కావు. అసలైనటువంటి పరీక్ష మొదటి బడ్జెట్ తోనే రేవంత్ రెడ్డి సర్కార్కి ఎదురుగా పోతా ఉంది. దాన్ని ఎట్లా
ఎదుర్కొంటారు అనేటువంటిది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ అన్నది నా అభిప్రాయం. రైట్ సార్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు గారు కూడా జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు మొదట మనం టీపీసీసీ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారి దగ్గర వెళ్దాం. సంజయ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ సంజయ్ రెడ్డి గారు, మీరు ప్రజాప్రభుత్వం అన్నారు, ఆ ప్రజల బతుకులను మారుస్తామన్నారు. కానీ ఇప్పుడు ఈ పేర్లు మార్చుకుంటా పోతే, చిహ్నాలు మార్చుకుంటా పోతే ఎక్కడి దాకా అంతమవుతుంది? 10 సంవత్సరాల తర్వాత మరొక ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ టీజీ కాదు టీఎస్ పెడదామంటారు, లేకపోతే చిహ్నాలకు సంబంధించి ఈ కాంగ్రెస్ అభిప్రాయాలకు భిన్నంగా మరొక చిహ్నాలు తెస్తామంటారు. ఇట్లా మార్చుకుంటూ పోతే ఎక్కడ దీనికి ఎండ్ ఉంటుంది? సార్, ఇప్పుడు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. తెలంగాణ ఉనికి కాపాడుకోవడానికి ఇలా తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కటి కూడా అమలు పరచలేకపోయింది, ఎక్కడ కూడా చేయలేకపోయింది. తెలంగాణ కోసం ఎంతో మంది బలిదానాలు, ఎంతో మంది చనిపోయిండ్రు అమరవీరులు, వారికి కూడా ఒక గుర్తింపు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఎందుకండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇది తెలంగాణకు ఒక వన్నె దేవడానికి ఆయన రేవంత్ రెడ్డి గారు ఆయన లాభాల కోసమో లేకపోతే ఇంక దేనికోసమో చేయట్లేదు. తెలంగాణకు ఒక వన్నె దేవాలంటే గీతంలో ప్రతి ఒక్క దాంట్లో తన మార్పు అని మీరు ఎట్లా అనుకుంటున్నారు సార్? నాకు అర్థం కాక అడుగుతాను. దానివల్ల ప్రజల కొరకు తెలంగాణలో దేశ చరిత్రలో 100% ఇది చాలా ఇంపార్టెంట్ ఘటన. దీనికి ఏదో అవునండి, మార్పు అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మేమేం 10 సంవత్సరాలు కాలేదు, 5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి 4 నెలలు 5 నెలలు అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కటి రేపటి నుంచి మీరు కూడా చూస్తారు కదా. నెక్స్ట్ ఇంకేం ఉండదు, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. మనం మాట్లాడే సబ్జెక్టు దీని గురించే మాట్లాడుకుందాము. ఒక సబ్జెక్ట్ పెట్టుకొని ఇంకో సబ్జెక్టు గురించి కాదు. ఇలా తెలంగాణ ఉనికి కాపాడుకోవడానికి లేకపోతే తెలంగాణ కోసం ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కాంగ్రెస్ పార్టీ కాదు. ఇలా బీఆర్ఎస్ లాగా కాదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ కాబట్టి, అందుకే ఇలా జూన్ 2వ తారీఖు తెలంగాణ దినోత్సవం ఆవిర్భావ సభ ఉంది కాబట్టి దానికోసం ఒక మంచి ఇప్పుడున్న బిజీలో కూడా అది కంపల్సరీ అండి. దాని గురించి ఇప్పుడు మేధావులతో చర్చిస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు పక్కనున్న కాంగ్రెస్ వాళ్ళతోనో లేకపోతే ఇంకోతోనో కూర్చొని మాట్లాడట్లేదు కదా. దేశం కోసము, రాష్ట్రం కోసము కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు తప్ప సొంత లాభాల కోసం చెయ్యదు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు సార్, విమర్శించే నష్టం ఏం లేదు. వాళ్ళు విమర్శించుకొని మేం చేసేది తెలంగాణ ప్రజల కోసం చేస్తున్నాము, ఇచ్చింది అమ్మ సోనియా గాంధీ గారు ఇచ్చింది కాబట్టి దానికి ఒక వన్నె దేవాలి అనుకున్నాము. ఇప్పటి వరకు తెలంగాణ కోసం ఇంతమంది చచ్చిపోయారంటే ఒకరు కూడా ఐడెంటిఫై చేయకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఏదో చెప్తుంది. కానీ గతంలో ఇంతమంది తెలంగాణ కోసం అది చేస్తే అమరవీరులు అయినప్పుడు తెలంగాణ ఏమన్నా పట్టించుకుందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ గుర్తించింది, వాళ్ళకి మంచి స్థానం కల్పించాలని ఒక ఆలోచనతోనే ఉంది. ఆ తెలంగాణ తల్లి నిజంగా కూడా అందులో ఏమన్నా చిన్న ఏమన్నా ఉన్నా కూడా దాన్ని సరిదిద్దాలన్న దాంట్లో తప్పేముండదు సార్. మంచి వాళ్ళు మేధావులు ఆలోచిస్తే ఇది తప్పు కాదు. ఇక రాజకీయ పరంగా ప్రతిదీ రాజకీయం చేసుకుంటా పోతే కాదు. అందరం కలిసి తెలంగాణ తెచ్చుకున్నాము, మన కళ ఇది. ఆ కళను సాకారం చేస్తుంటే కూడా దాని రాజకీయం చేస్తే ఇక మేము చెప్పడానికి ఏముంటుంది సార్? నేను అనేది ఏంటి సార్ అంటే ఒక్కటే సార్, ఈ రోజు ఇలా ఏ తెలంగాణ అయితే మనం తెచ్చుకున్నామో తెలంగాణ గురించి ఆలోచించాల్సిన బాధ్యత సీఎం గారికి ఉంటది. సీఎం గారు ఇలా అందరితో కూర్చొని మాట్లాడి ఇట్లయితే బాగుంటుందా ఎట్లయితే బాగుంటుందని 10 మందిని ఆలోచిస్తున్నారు. ఏక్ నిరంజన్ లాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు లాగా ఉండవు, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు లాగా ఉండవు. ఏదైనా 10 మందిని సంప్రదించి 10 మంది దారిలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. మీరు అది అర్థం చేసుకోకుండా పాలన గాడి కొదిలేసినారు. ఎలక్షన్ కోడ్ ఉందండి, ఎవరు పాలన గాడి కొదిలేసినాము? మేము ఇస్తామన్నా మేము 100% మేము రుణమాఫీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అవన్నీ దానికి రూపురేఖలు దిద్దుతున్నాం. తర్వాత ఇప్పుడు తడిసిపోయిన దాన్ని కూడా కొంటా అని చెప్తున్నాము. ఒడ్లకు 500 బోనస్ అంటున్నాము. ఇంకేం ఒక్కొక్కటి చేస్తాం సార్. 10 ఏళ్ళు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, ఎవరు అడగలేదు. ఈ రోజు వచ్చి 5 నెలలు కాలేదు, ఇవన్నీ కాదు అవన్నీ కాదంటే ఇక్కడి నుంచే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. డెఫినెట్ గా అవుతాయి. మేము ప్రజలకి ఏదైతే చెప్పామో అది డెఫినెట్ గా చేసి తీరుతామని మేము ఇప్పుడు చెప్పాం, గతంలో చెప్పినాం. మాకు ఈ రాజకీయాలు ఈ కుళ్ళు కుతంత్రాలు చేసి సొంత లాభాల కోసం చేయాల్సిన అవసరం ఇలా కాంగ్రెస్ పార్టీకి లేదు, రేవంత్ రెడ్డి గారికి లేదు. సీఎం గా ఆయన ఒక బాధ్యతగా ఇవాళ ఎట్లయితే బాగుంటదని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నారు. దానికి మనం సంతోషపడాలి సార్. చెప్పండి. మేము అనేది ఏం సరే, మనం అందరం అప్రిషియేట్ చేయాలి పార్టీలకు అతీతంగా. తెలంగాణ కోసం మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నప్పుడు అందులో తప్పేమనిపించింది ఒకసారి చెప్పమనండి. ఒక్కసారి అది వాళ్ళు కూడా చెప్పాలి, ఇది తప్పు ఇది రైటు.
ఏంటంటే ఎట్లా ఉండాలంటే పాలన ఇట్లా ఉండాలి, తెలంగాణ అనేది చరిత్రలో నిలిచిపోయింది కాబట్టి 31వ రాష్ట్రంగా మనము మన చరిత్రలో ఉంది కాబట్టి దాన్ని ఏదైనా తప్పులు ఏదైనా ఉన్నా కూడా గతంలో ఏ కవులకైనా ఎవరికైనా తెలంగాణ సాంప్రదాయాలకు ఏమైనా గౌరవించిరా సార్? పేరుకు తెలంగాణ చెప్పిండు తప్ప తెలంగాణ విషయంలో చిన్న చిన్న ఏమైనా సరిదిద్దుకుంటే తప్పేముంది సార్? మా పార్టీ వస్తే ఇంకొకటి చేస్తుంది, ఇంకో పార్టీ ఇంకొకటి చేస్తుంది అంటే మేము అట్లా చెప్పలేదు. ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, దీన్ని ఏమైనా సరిదిద్దాలా, దీన్ని చక్కదిద్దాలనే దాంట్లో తప్పేముంది సార్? దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఇది కూడా ఓట్ల కోసం దండుకుంటుందా? మా బాధ్యత అది, మా మీద పెట్టిండు బాధ్యత, ఇచ్చింది అవునన్నా కాదన్నా, ఎవరు అవునన్నా కాదని 100% ఇవాళ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మనే. కాబట్టి దాంట్లో తప్పు ఉందని మేమైతే అనుకోము. ఇక వాళ్ళ తప్పులు ప్రతి ఒక్కటి ఎత్తి చూపాలనుకుంటే ప్రతిదీగా ఇవన్నీ వీళ్ళు ఇచ్చిండు గాలి కొదిలేసిండు, ఇది గాలి కొదిలేసినామని చెప్పినామా? 2 సంవత్సరాలు ఆగండి, 1 సంవత్సరం ఆగండి, అన్నయ్య నెరవేర్చకపోతే అప్పుడు మాట్లాడండి. ఎవరికైనా టైం పడుతుంది, ఆ టైంలో చేయకపోతే మాట్లాడాలి. మీరు ఇమ్మీడియట్లీ గా మన కోడ్ వచ్చేసింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆ కోడ్ లో ఏం చేయలేకపోతున్నాము, అన్ని మీకు ఇచ్చిన రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి చేస్తున్నాం సార్. అది ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తారు తప్ప దాని గురించి నేను ఎవరి గురించి మాట్లాడాను. రైట్ రైట్ ఓకే. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు గారు ఉన్నారు. వాసుదేవరావు గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు తెలంగాణ స్టేట్ అని గతంలో వాహనాల మీద ఉంటే దాన్ని టీజీకి మార్చారు. ఇప్పుడు రాష్ట్ర చిహ్నాన్ని కూడా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంతోపాటు రాష్ట్ర గేయాన్ని కూడా ఒకటి అంత్యశ్రీ గారు రచించిన గేయాన్ని కూడా స్వరకల్పన ఎంఎం కిరవాణితో చేయిస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా తెలంగాణకు నిజమైన అస్తిత్వాన్ని మేమే కల్పిస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. అదే సమయంలో మేము ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకుంటా ఉన్నాము, రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ బీజేపీ రియాక్షన్? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానల్ తోటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, ఎంబ్లమ్స్ మార్చినంత మాత్రాన లేకపోతే గేయాలు మార్చినంత మాత్రాన ఇబ్బంది ఏం లేదు, కానీ అది సంస్కృతి మంచిది కాదు. ఇప్పుడు మనం కూడా చాలా నగరాల పేర్లు మార్చుకున్నాం. ఎందుకని? అది పరాయిలు పాలన చేసి మన మీదకి ముస్లింలు దండయాత్ర చేసి మన పేర్లన్నీ నాశనం చేసి పేర్లు మార్చి అందుకు వాటికి పూర్వం ఏదైతే పేరుందో ఆ పేర్లు మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మనం మార్చాం. ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన పేర్లు లేకపోతే ఆ గేయము 10 సంవత్సరాల క్రితమే మన రాష్ట్రం పాలకులే పెట్టింది. సరే, అది దీనికంటే దీని వెనుకున్న ఆలోచన వేరు. ఇది ఒకటేమో సరే కేసీఆర్ని కొంచెం ఏదో ఇబ్బంది పెట్టాలనో లేకపోతే అంతా మేమే చేసామని దాని రేపు పొద్దున ఎప్పుడైనా ఈ పాట మేమే తీసుకొచ్చాం, లేదా చిహ్నం మేమే తీసుకొచ్చామని ఇలా చిహ్నాలు మార్చుకుంటూ పోతే రేపు పొద్దున మళ్ళీ ఇంకేదైనా ప్రభుత్వం వస్తే వాళ్ళ చిహ్నాలు మార్చారనుకోండి, అసలు ఏ చిహ్నమే తెలియదు. ఇప్పుడే రాజకీయ నాయకులు ఒకసారి చాలా గందరగోళం ఉన్నాం. మేము డిబేట్లలో ఒకసారి కూర్చుంటే ఇంతకు ముందు ఒక పార్టీలో ఉండి పార్టీకి డిబేట్ మధ్యలో పార్టీలు మారిపోతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు ఉంది. కాబట్టి దాని మీద కంటే కూడా ఫోకస్ చేయాల్సింది ఈ రోజు పరిపాలన మీద. మాట్లాడితే మేము 6 నెలలు అయింది అని మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ మీరు చెప్పింది ఎవరైనా అడుగుతున్నారు, బీఆర్ఎస్ కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఏ సామాన్య ఓటర్ కూడా అడిగేది మీరు చెప్పేది అడుగుతున్నారు. మీరు చెప్పండి ఏమీ అడగటం లేదు ఈ రోజున. ఎందుకంటే మనం నిన్న చూసాం, పేపర్లో చూసాం, మనం భూముల అమ్మకానికి మళ్ళా సిద్ధం అని చెప్పి. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ భూములు అమ్ముతుంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రోళ్ళు భూములు అమ్ముతున్నారని చెప్పి ఇక్కడ నాయకులు గొడవ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎడాపెడా భూములు అమ్ముతుంటే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేశారు. ఈ రోజున మరి ఏ ముఖం పెట్టుకొని మళ్ళా భూములు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారనేది మీ యొక్క స్వతంత్ర టీవీ సాక్షిగా అడుగుతున్నాం. ఈ రోజున ఎటువంటి ఆలోచన లేకుండా అంటే నోటికొచ్చిన హామీలను ఇచ్చేసి ముందు అధికారంలోకి వస్తే చాలు అనే పద్ధతిలో ఈ రోజున ఒక 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి ఈరోజు అవి ఎలా చేయాలో తెలియక మళ్ళా భూములు అమ్మే పరిస్థితిలో ఉన్నారు. మొన్నటికి మనం చూసాం, మీ టీవీలోనే వచ్చింది. మరి ఒక రైతు రుణమాఫీ మేము మొదలు పెట్టామని చెప్పారు. అంతకుముందు ఏం చెప్పారు, ఎన్నికల ముందు ఏం చెప్పారు, డిసెంబర్ 9వ తారీఖు సోనియా అమ్మ యొక్క పుట్టినరోజు నాడు మీరు తొందరగా వెళ్ళండి, బ్యాంకులు ఇలా 2 లక్షల రూపాయల లోపు మీరు రుణం ఉంటే ముందు 2 లక్షల వరకు రుణాలు తీసుకోండి, మేము వచ్చి కట్టేస్తామని చెప్పారు.
ఈ రోజు రైతులు నిజమని అనుకొని ఆ అప్పులు కట్టలేదు, తెచ్చుకున్నది. ఈ రోజు అప్పులు బ్యాంకుల ముందు వాళ్ళ సిబిల్ రేట్ పోయింది. వాళ్ళు అంటే చెల్లింపు లేకుండా డిఫాల్టర్స్ అయిపోయారు రైతులు అందరమాట. ఇప్పుడు ఆగస్టు దాకా దానికి మళ్ళీ కొత్తగా దేవుళ్ళు, ఆ రోజేమో సోనియా గాంధీ పేరు చెప్పారు, ఈరోజు దేవుళ్ళు ఓట్లేసి మళ్ళీ ఎన్నికల ముందు రేపు ఆగస్టు 15 చెప్తున్నారు. దీనికి ఎట్లా తీసుకొస్తామయ్యా అంటే మేము ఒక రైతు కార్పొరేషన్ పెడతామని చెప్పారు. ఇంతకు ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఒక కంపెనీ పెట్టారు మన కేసీఆర్ గారు, పెట్టి ఒక డిపిఆర్ తయారు చేశారు, దానికి లోన్లు తెచ్చారు. ఆ డిపిఆర్ ప్రాజెక్ట్ లో మాకు తెలిసినంత వరకు ఏదైతే ఆ నీళ్లు పారుతున్నాయో, రైతులు లబ్ధి పొందుతున్నారో ఆ నీటి ద్వారా, వాళ్ళ దగ్గర మేము వసూలు చేసి మేము రీపేమెంట్ చేస్తామని చెప్పి ఉన్నట్టు మాకు సమాచారం. ఈ రోజు వరకు కూడా కాళేశ్వరం యొక్క ప్రాజెక్ట్ డిపిఆర్ ని మరి బయటికి తీసుకొచ్చి బయట పెట్టిన పాపాన్ని బోలే, అది ఎలా ఆ రుణాలు తీరుస్తారనేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందంటే మేము స్టాంపుల మీద, రిజిస్ట్రేషన్ల మీద వచ్చే ఫీజు మరియు లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని మొత్తాన్ని కూడా ఈ పూచీకత్తుగా పెట్టి వచ్చే 10-15 ఏళ్ల వరకు ఈఎంఐ కడతాం. అంటే నెక్స్ట్ 10-15 ఏళ్ళలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళకి వచ్చే ఆదాయం ఈ 3 విభాగాల మీద వచ్చే ఆదాయం లేదు. ఎందుకంటే 35,000 కోట్లు ఈరోజు బ్యాంకుల నుంచి రుణాలకి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అసలు అక్కడ దాకా వెళ్లే బదులు ఈ రోజున మనం చూస్తూ ఉంటే ఈ బడ్జెట్, ప్రజెంట్ బడ్జెట్ ఏదైతే ఉందో దగ్గర ఒక 2,10,000 నికర ఆదాయం ఉంది. సబ్జెక్టు ఖర్చు 1 లక్ష అట్ట ఇటు. దాంట్లో మనకి ఒక 55,000 కోట్ల రూపాయలు దీనికే పోతాయి, ఏది మన ఉద్యోగాల జీతభత్యాలు. అలాగే శ్వేతపత్రం ప్రకారం మనకి, అంటే కాంగ్రెస్ పెట్టిన శ్వేతపత్రం ప్రకారం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పింది. దానికి అసలు వడ్డీలు కలిపి సంవత్సరంకు 40,000 కోట్లు దాని కింద పోతాయి. అంటే దగ్గర 95,000 కోట్లు ఈ 2,10,000 కోట్లు పోయినాయి. ఇక మిగిలిన మనకి మరి విద్యా, వైద్యం, పంచాయతీరాజ్, పౌర సరఫరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ ఇతర శాఖకి ఎంత తక్కువ వేస్తున్నామో మినిమం ఒక 70,000 కోట్ల రూపాయలు దాని కింద పోతాయి. మరి ఇక ఇప్పుడు వరకు సంక్షేమ పథకాలు ఏమున్నాయో దానికి 30,000 కోట్ల రూపాయలు. మరి ఇక తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, ఇంకొక 420 హామీలు ఇచ్చింది. దానికి ఒక 36,000 కోట్ల రూపాయలు అవసరం చాలా సార్లు కాంగ్రెస్ పెద్దలే చెప్పారు మనకి. మరి ఇవన్నిటి కూడా ఇంత లోటు బడ్జెట్ ఏ విధంగా ప్రజల్ని తీరుస్తారు? ఇప్పుడు మొన్నటిదాకా ఏం చెప్పారు మనకి, మన రైతు బంధు. మేము ఇదే కాంగ్రెస్ పెద్దలు ఇతర డిబేట్లలో ఎన్నికల ముందు చెప్పారు, మాకు చాలా లెక్కలు ఉన్నాయి, మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఏ విధంగా మేము ఈ యొక్క సంక్షేమ పథకాలకి నిధులు సమకూరుస్తామని చెప్పి అసలు అవినీతి అంతా అంతమందిస్తే అరికడితే దాంతోనే డబ్బులు వస్తాయని చెప్పారు. ఇప్పుడు మరి ఈ రోజున ఈ డబ్బులు ఎలా వస్తాయో వారికి దగ్గర ఆలోచన లేదు, దాని యొక్క పథకము లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇంకొక మాట కూడా చెప్పారు మనకి, నేను అధికారం రాగానే బెల్ట్ షాపులు మొత్తాన్ని మూయించేస్తామని. అవును, ఈ రోజు ఇప్పుడే మేము ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క పూర్తి చేసుకొని మా ఖమ్మం మదిరి జిల్లా నుంచి చూస్తున్నాం. ఏ దుకాణంలో ఆగి ఏదైనా వాటర్ బాటిల్ కొనుక్కుందాం అంటే ప్రతి దుకాణంలో కూడా ఈ రోజు మందు దొరికే పరిస్థితి. మరి కళ్ళుండి కబోదుల్లాగా ఈ యొక్క మా యొక్క ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఏ ఒక్క మంత్రికి పట్టే పరిస్థితి లేదు. ఈ రోజు దమ్ము ధైర్యం లేదు ఈ ప్రభుత్వానికి. కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటుకొచ్చి మాట్లాడటం, నోటుకొచ్చి వాగ్దానం చెప్పడం తప్పితే ఈ రోజు గుండెల మీద చేసుకొని చెప్పండి ఏ కాంగ్రెస్ నాయకుడైనా లేకపోతే ఈ యొక్క ప్రభుత్వాన్ని బెల్ట్ షాపుల మీద ఎందుకు ఇంత ఈ రోజు వరకు కూడా మీరు కనీస చర్యలు కూడా తీసుకోవట్లే. నేను ఎక్సైజ్ మిత్రులు అడిగాను, అన్నా మీరు బెల్ట్ షాపులు మూసేస్తే మా జీతాలు కూడా రావని చెప్తున్నా. మరి ఇదే లిక్కర్ మీద చాదని నెక్స్ట్ 10-15 సంవత్సరాలు కుదవ పెట్టి రైతు రుణమాఫీ చేస్తా అంటున్నారు. అంటే రైతుల చేత పండించి వాళ్ళ ఆదాయాన్ని మళ్ళా గత ప్రభుత్వాలు ఎలాగైతే లిక్కర్ ద్వారా తాగిచ్చి తీసుకొని వచ్చి మళ్ళీ అదే సంక్షేమ పదాన్ని రైతు రుణమాఫీ కడతారంట. ఇది ఒక ప్రభుత్వం యొక్క లాజిక్. మరి మళ్ళీ భూములు అమ్మడానికి మళ్ళీ మొదలు పెట్టారు. మరి ఈ ప్రభుత్వం అంటే ఎటువంటి ఆలోచన లేకుండా రేపు ఇంకొక 2-3 సంవత్సరాలు కానీ పోతే మొత్తం దివాళా తీసే పరిస్థితి యొక్క రాష్ట్రం. ఇప్పటికైనా చెప్పండి, శ్వేత పత్రాలు వీళ్ళు విడుదల చేస్తున్నారు కదా, అదే విధంగా మేము నెక్స్ట్ 5 ఏళ్లలో ఇగో ఈ విధంగా మేము ఆదాయ మార్గాలు పెంచుకుంటాము, ఈ విధంగా మేము యొక్క సంక్షేమ పథకాలు మేము నిర్వహిస్తామని చెప్పేది లేదు. కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం. మొన్నటిదాకా ఈ రైతు బంధు చిన్న పాయింట్, రైతు బంధు గురించి ఏం చెప్పారు, మేము చిన్న సన్నకారు రైతులకి ఇస్తాం, బడాబాబులకి ఇవ్వమని చెప్పి మన పార్లమెంట్ ఎన్నికల ముందు 3 రోజుల ముందు
గత ప్రభుత్వం ఏమైనా చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చేశారు. అంటే ఎంత దుర్మార్గం అంటే ఓట్ల కోసం ముందేం చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి బడాబాబులకు కూడా జేబులు నింపుతుంది, ఎవరైతే చిన్న సన్నకారు రైతులకి మేము ఇస్తాము, మేము లెక్కలు చేసి అందుకే లేట్ అయిందని చెప్పి చిన్న చిన్న మొదటి 2 ఎకరాల వాళ్ళకి 3 ఎకరాలకు ఇచ్చుకుంటూ వచ్చి లాస్ట్ లో పార్లమెంట్ ఎన్నికలు 3 రోజుల ముందనగా సిగ్గు ఎగ్గు లేకుండా ఈ యొక్క ప్రభుత్వం అందరికి ఇచ్చేసింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళు విస్మరించారు. మరి ఎందుకు చేసాం అంటే కేవలం ఓట్లు దండుకోవడం తప్పితే ఈ యొక్క ప్రభుత్వం యొక్క అంటే ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు నడపాలా, సంక్షేమాలు ఏ విధంగా తీసుకోవాలి, ఆదాయ మార్గాలు పెంచే ఆలోచన వీళ్ళ దగ్గర ఎంతకాలం ఉందంటే ఉన్నాయి అమ్ముకోవడం, లెక్క బిందులు లేవు అని తెలిసిపోయింది. ఏ భూములు అమ్ముకోవడం, ఆ భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఈ సంక్షేమ పథకాలు అంటాం, లేకపోతే లెక్కని కొంచెం తాగించడం. కేసీఆర్ గారు 20,000 కోట్ల నుంచి 35,000 కోట్లు తీసుకొచ్చారు 10 ఏళ్లలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 35,000 కోట్ల నుంచి 50,000 60,000 కోట్లు నెక్స్ట్ 5 సంవత్సరాలు తీసుకొచ్చి ఆ ఆదాయంతో మళ్ళీ రైతు రుణమాఫీ లేదా ఇంకొక సంక్షేమ పథకాలు పెడతాన్న ఆలోచన తప్పితే ఇంకా ఏ విధమైన ఆదాయ మార్గాలు పెంచే పరిస్థితి చూద్దాం. ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే సార్ వస్తాను సార్, ఒక నిమిషం ప్లీజ్, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. మన్నెం కోటేశ్వరరావు గారు, సరే ప్రభుత్వం మారింది, నిజంగా పాలనా విధానము పాలనా తీరు మారినట్టు కనిపిస్తుందా లేదా? ఇక అదే సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా లేకపోతే గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న సంక్షేమ పథకాలను కొనసాగించాలన్నా కూడా ప్రభుత్వం ముందు 3 మార్గాలు ఉంటాయి. అయితే అప్పులు, లేకపోతే పన్నులు, లేకపోతే అమ్మకాలు. ఈ 3 చేయకుండా ఎట్లా మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ముందున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఆదాయ వనరుల గురించి ఆయన ప్రభుత్వం కేంద్రీకరించింది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే డబ్బు లేకుండా ఒక క్షణం కూడా గడగదు. అందువలన ఇప్పుడు విమర్శలు చేస్తున్నారా, లేకపోతే సలహాలు ఇస్తున్నారా, లేకపోతే దెప్పి పొడుస్తున్నారా, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఇంకా ఇతర పార్టీలు కానీ ఏమైనా సరే, ఇవాళ రాష్ట్ర పరిస్థితి గురించి శ్వేతపత్రం ప్రకటించారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూపుతాయి లేదా ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం చేయదలుచుకున్నటువంటి నిధుల పెంపుదల అనేటువంటి కార్యక్రమానికి ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తాయో ఒక అఖిలపక్ష సమావేశం వేసి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదనలు మీరు ఇవ్వండి అని గనక రేవంత్ రెడ్డి గారు కోరితే ఎవరు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారు అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది. ఆ సలహాలు ఇచ్చిన తర్వాత దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వము బడ్జెట్ సమావేశాల్లో దానికి అనుగుణంగా తన వాగ్దానాలను అమలు జరపడానికి ప్రతిపక్షాల వాగ్దానాలని నేను అంటలా. ఎందుకంటే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే తన వాగ్దానాల అమలుకే ప్రాధాన్యత ఇస్తుంది. వాటికైనా కానీ అవసరమైనటువంటి రోడ్ మ్యాప్ ఏమిటనేటువంటిది రేవంత్ రెడ్డి సర్కారు ఇవ్వాలి. ఆ విధమైనటువంటి ఇచ్చినప్పుడే ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలకు కానివ్వండి లేదా ఇతరుల దెప్పి పొడుకులకు కానివ్వండి లేకపోతే ఇంకో దానికి కానీ తెరబడుతుంది. అది లేనంత వరకు అంటే పారదర్శకంగా ప్రతిపక్షాలతో చర్చ సమగ్ర నెలకోసారి అఖిలపక్ష సమావేశం పెట్టమనండి, నష్టమే ఉంది. మంత్రివర్గ సమావేశానికి ముందు రోజు లేకపోతే 2 రోజులు ముందుగానో ఇదిగో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు వస్తున్నాయి, మేము ఇట్లా అనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటని చెప్పి అడగమనండి. నిర్మాణాత్మకంగా అడిగినట్లు ఉంటుంది, ప్రతిపక్షాలకు కూడా భాగస్వామ్యం కల్పించినట్టు ఉంటుంది. లేనట్లయితే ఏకపక్షంగా తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించి ఇదే విధమైనటువంటి విమర్శలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే నేను ఇక్కడ ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి పార్టీ కాంగ్రెస్తో సహా, బీజేపీతో సహా, బీఆర్ఎస్తో సహా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ అమలు జరిపారా అంటే అమలు జరపలేదు. ఏదో ఒక పేరుతోటి అవాయిడ్ చేశారు అనేక వాగ్దానాలు. ఉదాహరణకి మన వాసుదేవరావు గారికి తెలుసు, 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పారు. అది జరగలేదు. అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ముఖ్యమంత్రుల కమిటీ మన్మోహన్ సింగ్ హయాంలో వేసినటువంటి ఒక ముఖ్యమంత్రుల కమిటీకి మోడీ గారు కన్వీనర్. కన్వీనర్ ఉన్నటువంటి కమిటీ చేసినటువంటి సిఫార్సు ఏమిటి,
ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఆయన నరేంద్ర మోడీ గారు స్వయంగా సిఫార్సు చేశారు. ఆ తర్వాత గడిచినటువంటి 10 సంవత్సరాల్లో దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. దానికి అమలు చేయడానికి కానీ లేదా మరొకటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. ఎందుకంటే భారతం అనేటువంటిది పారిశ్రామిక దేశం కాదు, వాళ్ళు ఇప్పటికీ వ్యవసాయపరమైనటువంటి దేశం. ఇటువంటి దేశంలో రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకి సంబంధించినటువంటి అంశాల మీద గడిచినటువంటి 10 ఏళ్లలో వాళ్ళు చెప్పిన మాటలే రైతులకి వ్యవసాయ రెట్టింపు ఆదాయాలు చేస్తా ఉన్నారు. దానివల్ల రైతులకి ఉపయోగం జరుగుతుంది, వ్యవసాయ కార్మికులకి ఉపయోగం జరుగుతుంది. ఎందుకని చేయలేదు? కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తా ఉన్నారు, ఒక కమిటీ వేశారు. ఏమైంది ఆ కమిటీ? మిగిలిన అనేక అంశాలను యుద్ధ ప్రాతిపదికల మీద ముందుకు తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఈ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఇప్పటి వరకు ఎక్కడైనా కానీ రైతులకి కనీస మద్దతు ధర చట్టబద్ధత గురించి చెప్పారా? అది చెప్పలేదు. మిగతా అనవసరమైనటువంటి విషయాలు లేదా ఊహాజనితమైనటువంటి విషయాలు, రామాలయాన్ని బుల్డోజర్లతో కూల్ చేస్తారు, కాంగ్రెస్ అధికారానికి వస్తే ముస్లింలు ఎక్కువ మందిని క్రికెట్ లో పెడతారు, లేకపోతే పెళ్ళాం పుస్తలో తీసుకొని ఇవన్నీ కూడా అందరికి పంచుతారు, ఇలాంటి కబుర్లతోటి కాలక్షేపం చేశారు తప్ప రైతాంగానికి సంబంధించి తాను రద్దు చేసినటువంటి 3 సాగు చట్టాలని మళ్ళా రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా తీసుకొస్తారు అనేటువంటి విషయాన్ని ఏమన్నా చెప్పారా? లేదు. అందువలన ప్రతి రాజకీయ పార్టీ చేసినటువంటి వాగ్దానాలను మర్చిపోయి కొత్త విషయాలు చెప్తూ ఎదుటి వాళ్ళ మీద రాళ్లు వేయడం అనేటువంటిది ఇవాళ కాంగ్రెస్ తో సహా, బీజేపీతో సహా, బీఆర్ఎస్ తో సహా అందరికీ అదొక రాజకీయ కార్యక్రమంగా మారిపోయింది. అందుకని నేను అందుకే చెప్తున్నా, అనేక సందర్భాల్లో ఇప్పుడు చెప్పాను, లోక్సభ ఎన్నికలకు ముందు కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క రోడ్ మ్యాప్ అనేటువంటిది రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనతో మనకు ఒక స్పష్టత వస్తుంది. ఆ వచ్చిన తర్వాతనే దాని మీద మన విమర్శలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, లేకపోతే ఆరోపణలు కానివ్వండి, ఏమైనా కానీ చేస్తే వాటికి విశ్వసనీయత ఉంటుంది అనేది నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, గడిచినటువంటి ఈ పాలనలో డిసెంబర్ 9 నుంచి జరిగినటువంటి ఈ పరిణామాలు చూసినప్పుడు రోజు రోజుకి రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఒత్తిడి పెరుగుతా ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాలతో. అందుకనే గతంలో వాళ్ళు విమర్శించినటువంటి భూముల అమ్మకాన్ని వాసుదేవరావు గారు చెప్పారని కాదు, వాసుదేవరావు గారు చెప్పకముందే గతంలో భూముల అమ్మకాల గురించి కాంగ్రెస్ పార్టీ విమర్శించిన మాట వాస్తవం. అందుకని ఇప్పుడు భూముల అమ్మకాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి మీడియాలో వార్తలు వస్తూ ఉంటే దాన్ని ఎందుకని చేయబడుతున్నారనేటువంటి జనానికి చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అందువలన పారదర్శకంగా ఉండాలి, పారదర్శకంగా ఉన్నట్టు కనిపించాలి అనేది కూడా నా అభిప్రాయం. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు మనం టీపీసీసీ అధికార ప్రతినిధి సంజయ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సంజయ్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ విధానాలను వ్యతిరేకించారు, కానీ ఇంచుమించు అవే విధానాలను మీరు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా దాదాపు 15,000 కోట్ల రూపాయల విలువ గల భూములను అమ్మితేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి మేము భూములు అమ్మక తప్పదు అనే ఒక వాదనను మీరు తెర మీద తీసుకొస్తా ఉన్నారు. ఏంటి మీ స్టాండ్ మరి? సార్, నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా అంటే వాళ్ళ సొంతం భూములు అమ్ముతారా లేకపోతే వాళ్ళ సొంతం డబ్బులు ఖర్చు పెడతారా? నేను అనేది అంటే దానికి ఒక విధి విధానం ఉంటుంది సార్. ఒకవేళ సర్కారు డబ్బులు అమ్మేసి లేకపోతే సొంతంగా వాడుకుంటున్నారని కాదు, అది విమర్శ చేసేటప్పుడు ఒకసారైనా మనము ఆత్మ విమర్శన చేసుకోవాలి. నేను అనేది ఏంటంటే తెలంగాణ ప్రజలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మాటలకు ప్రజలు నమ్మి మద్దతు ఇచ్చి ఓటిచ్చి గెలిపించింది. అరే మేము ప్రజలకు మేము కూడా జవాబుదారు ఉండాలి కదా. ఎందుకంటే ఇందాక వాసుదేవరావు గారు ఎంత చెప్పినారంటే స్టోరీ నేను చెప్తున్నాను, ఆయన చెప్పిన మాటలకు ఒక్కొక్క స్టోరీ మామూలుగా చెప్పట్లేదు. ప్రజలు మార్పు, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గీతం లేదు, దానికి ఒక చిత్రాన్ని కూడా ఒక ప్రజాపాలన అర్థం పట్టేలా చేద్దాం అనుకుంటున్నాము. దాంట్లో తప్పేముంది? తెలంగాణ రాష్ట్రం ఒక్క నిమిషం సార్, కేసీఆర్ గారి ఉనికి అంటే ఒకటే చెప్తాను, నియంత పాలన పోవాలి. కేసీఆర్ గారు ఇప్పుడు నిర్బంధాలు ఇవన్నీ పోవాలి, ఒక దొరల పాలన పోయి ఏంటంటే ప్రజాస్వామిక పాలన జరగాలన్న ఒక కోణం నుంచి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వాసుదేవరావు గారు చెప్తా ఉన్నారు, ఇక ఏం సాంప్రదాయం ఏంటంటే మరి మీదేం సాంప్రదాయం? ఒకవేళ తనకేమైనా ఆబ్జెక్షన్ ఉంటే వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మాట్లాడమనండి, నేను కూడా మాట్లాడలేదు.
ఇప్పుడు ఎలా అంటే రాముని పేరు చెప్పి ఓట్లు అమ్ముకునే సాంప్రదాయం మీకుండొచ్చు, అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తేనే మాకు సాంప్రదాయాలు మీకు వస్తాయి. నేను ఒక్కటి అడుగుతున్నాను సార్, ఈ భూమి అమ్ముతున్నారు ఆ భూములు అమ్ముతున్నారు బీజేపీ పార్టీ చెప్తుంది. మీరు ఎల్ఐసీలు అమ్ముకోవచ్చు, మీరు బిఎస్ఎన్ఎల్ అమ్ముకోవచ్చు, రైళ్లు అమ్ముకోవచ్చు, రోడ్లు అమ్ముకోవచ్చు, అన్ని అమ్ముకోవచ్చు, మీకేం లేదు. మీరేమో 100 కోట్లు బడాబాబులకు 1000 కోట్లు దానదత్తం చేసేసి ఇవన్నీ చేయొచ్చు. మీరేమో మంచి సాంప్రదాయం. ఇంకా మీరు ఇంకోటి అడుగుతున్నారు, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఏంటి మన బెల్ట్ షాపులు రద్దు చేస్తామంటే, బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పినాము. అది చేయాలి అంటే కొంతమంది ఉపాధి కోల్పోతారు, ఉపాధి వాళ్ళకి చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మునుగోళ్ళ వినవయ్యా నవ్వకు నువ్వు, ఇలా చాలా మంది గల్లీలలో 20-30 రూపాయలు ఒక కోటర్ సీసా మీద కొన్ని బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఉపాధి చూపించాలంటే మునుగోడులో ఇలా మునుగోడు నియోజకవర్గంలో ఈ రోజు ఇవి మీరు ఏదైతే చెప్పిండ్రో ఈరోజు దాన్ని క్యాన్సిల్ ఎందుకు చేసి ఎందుకు అక్కడ బంద్ చేయించి రాజగోపాల్ రెడ్డి గారు చాలా మందికి తన సొంత నిధులు తన సొంత డబ్బులు కూడా ఇచ్చిండు. మీరు ఇది మానేసేయండి, ఇది మానేసి ఇంకో వ్యాపారం చేసుకోమని చెప్పిండ్రు. దానికి టైం పడుతుంది. నువ్వు మంచినీళ్ళు అడుగుతా కదా, కోటర్కి పోతే మంచినీళ్ళు కూడా దొరకని రోజులు ఉన్నాయి. కాబట్టి మనం ఏలన చెయ్యొద్దు, ఎందుకంటే వాళ్ళకి తోసింది చాలా దగ్గర చేసిండ్రు. కాబట్టి మేము చెప్తున్నాం తప్పకుండా ఆ సంస్కృతి పోవాలి మేము చెప్పినాం తప్ప మేము వచ్చింది చేస్తామన్నారు చేయమనంటే మీకు ఏం లేదండి. పాలన మీద గింత కూడా చిత్తశుద్ధి లేదు, మీకేం లేకుండా మీ ఇష్టానుసారంగా మంచిగా ఒకటి రాసుకొని వస్తాడు. ఇక మొత్తం దానికి సంబంధం లేకుండా ఇక మాట్లాడుతానే అన్న ఏంటంటే, మనం ఏదైనా ఒక మనిషికి ఉపాధి కోల్పోయినప్పుడు డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇది కాకుండా కొన్ని ఇప్పుడు మనం ఎక్కడండి మన దగ్గర కొన్ని భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నాము, వాళ్ళకి ఎక్కడో తీసుకపోయి ఇల్లు కట్టించినాము. ఇది కూడా అట్లనే ఉంటది. బెల్ట్ షాప్ రద్దు చేయాలంటే దానికి ఒక విధి విధానం ఉంటది. ఆ ఊట ఇప్పుడు మనము రోడ్లు తవ్వుతున్నారు, రోడ్ల మీద చాలా మంది చిరు వ్యాపారస్తులు ఉన్నారు, దాన్ని నమ్ముకొని బతికిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకో దగ్గర ప్లేన్ చూపియాలి. మీరు ఇష్టానుసారంగా మాట్లాడేసి రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి చేసేసి రేవంత్ రెడ్డి గారిని ఒక్కనేసి ప్రజలు కోరుకున్నారు, మార్పు కోరుకున్నారు, ఓటేసిరు. మీరు వెయిట్ చేయాలి. పార్టీలకు సమాధానం కాదు మేము చెప్పాల్సింది, ప్రజలకు సమాధానం. ప్రజలు అదే చెప్తున్నారు. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది, వాళ్ళు వచ్చే 5 ఏళ్ళు కాలే. 10 ఏళ్ళు ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి మరి ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రశ్నించలేదు. మీరేమో ఇలా ఒకటే ప్రశ్నిస్తున్నారు. మీరు అప్పుడు గదే ఉన్నారు, ఇప్పుడు ఇదే ఉన్నారు. ఇక మీరు వచ్చి తల్లి వచ్చి పిల్ల వచ్చి తల్లిని ఎక్కించినట్టుగా ఉంది. ఇక మీరు ఉన్నాయన్నీ అమ్ముకుంటారు, అన్ని ప్రైవేటీకరంగా చేస్తే అన్ని వేసుకొని బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిన దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మేము లేవు. మాకు ఎవరైతే తెలంగాణ ప్రజలు మాకు నమ్మి ఓటేసి మాకు ఏ రకంగా అయితే వాళ్ళు అధికారం ఇచ్చిరో అధికార దుర్వినియోగం చేయకుండా ఇవమ్మినం అవమ్మినం అంటే ఉన్నాయని నాకిపోయారు. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? చిప్ప చేతికి ఇచ్చిపోయింది. తెలంగాణ ప్రజల మీద 10 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చేసిరు, ఎందుకు అడగలేదు? అప్పుడు మీరు అధికారంలో లేరు, బీజేపీ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు అడగలేదు? ఈ రోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఇక ఒకటొకటి 5 నెలలు అడుగుతారా? ఇలా పెళ్లి కాగానే అప్పుడే ఏర్పడతారా? టైం పడుతుంది, వెయిట్ చేయాలి, ఓపిక ఉండాలి, కానీ సమన్వయం పాటించాలి. ఏదో టీవీ ముందర కూర్చున్నాం కదా అని చెప్పేసి స్క్రిప్ట్ రావడం. జనం నాడి, జనంలో ఏమంటున్నారు, జనం మనసులో ఏముంది, ప్రజల నాడి ఎట్లా ఉంది, ప్రజలకు ఏ రకంగా మనం చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు చాలా ఉంటాయి, ఇంటికి తీసుకొచ్చిస్తారా? ఒక్కరికంటే ఉద్యోగం ఇస్తుంది, ఇద్దరికి ఇస్తారు. అది విధి విధానం ఉంటది. భూములు అమ్ముతున్నామంటే దాని కూడా ఒక విధి విధానం ఉంటది. ఏమో అమ్మేసే మొత్తం ఆయన ఏమైనా తినిపోతున్నాడా? ఇలా తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఏది బాగుంటది, ఏది ఎట్లుంటది అనేది ఆలోచిస్తారు. విమర్శించడానికి ఆస్కారం లేదు. మీరు చెప్పొచ్చు, మీరు సలహాలు ఇవ్వండి. డెఫినెట్ గా అధికారంలో ఉన్నాం కాబట్టి మేము స్వీకరిస్తాం. కానీ ప్రతి విషయాన్ని రాజకీయం చేసి విమర్శించొద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ కావాలంటే ప్రతి ఒక్క పార్టీ మద్దతు ఉండాలి. ఉంటేనే అందరం కలిసి పని చేసుకుంటాం. చూడండి, జూన్ తర్వాత పాలన ఏ విధంగా ఉంటుందో చూడండి. మీరు అప్పుడు మీరు మాట్లాడండి. వచ్చిన ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఏం చేయలేకపోతున్నాము, ఇంకా చదువుకునే పరిస్థితే లేదు. కాబట్టి ఒక్కరికి చెప్తే ప్రతి ఒక్క నాయకులకు చెప్తున్నాము, సమన్వయం పాటించి మీరు పూర్తిగా సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రం అనేది ముందుకు పోతుంది. అంతేగాని విమర్శలతో చేసుకుంటూ పోతే అక్కడ వచ్చేది ఏముండదు. గత పాలన ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉందో తెలంగాణ ప్రజలకు గమనిస్తారు. రైట్ ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే, వినిపిస్తున్నాం. రైట్, నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో ఒక రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. దాంతోపాటు కొత్త రాష్ట్ర చిహ్నాన్ని, అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, తెలంగాణ ఆశలను ప్రతిబింబించే విధంగా ఒక రాష్ట్ర చిహ్నాన్ని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే వాహనాల మీద టీఎస్ నుంచి టీజీగా మారిపోయింది. ఏంటి సార్, ఏం చెప్తారు దీనికి సంబంధించి? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు
అక్కడ ఉన్నటువంటి పెద్దలు కోటేశ్వరరావు గారికి, మిగతా మిత్రులకి నమస్తే అండి. ప్రతి మనిషి కూడా తన జీవితంలో కానీ, వ్యవస్థలో, సంస్థలో వ్యక్తి ఎప్పుడు కూడా మార్పు ఆస్వాదించదగినది, మార్పు ప్రగతికి చిహ్నంగా భావిస్తాం. మేము మార్పుని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏ మార్పు అయినా సరే అది ఆ మార్పు ప్రజల జీవితాలలో, ప్రజల దైనందిన జీవితంలో, సగటు ఆదాయంలో, వాళ్ళ బ్రతుకు తెరువులో, వాళ్ళ గూడు అట్లాంటి వాటిలలో మార్పు అనేటువంటి నిజంగా గత ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో కనుక ఈ ప్రభుత్వం కనుక సాధిస్తే, నిజంగా అది రుజువర్తన జరిగితే, ప్రజలు ఒప్పుకుంటే శాశ్వతంగా అధికారంలో ఉండిపోతారు. అది ఎవరు కాదనలేని సత్యం. గతంలో ఒకసారి మేము గెలిచినాం, రెండోసారి కూడా ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఎందుకు ఇచ్చిండ్రు? ఒకసారి తెలంగాణ తీసుకొచ్చిందని, రెండోసారి తెలంగాణ ప్రభుత్వమే కొనసాగాలనేటువంటి తీర్పునిచ్చిండ్రు. ఈసారి కూడా ఒక తీర్పునిచ్చిండ్రు, మార్పు కోరుకున్నారు ప్రజలు. ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా, భారత రాష్ట్ర సమితి కాకుండా, కాబట్టి డిస్టర్బెన్స్ వస్తుంది శ్రీధర్ గారు. అయితే ఇట్లాంటి సందర్భంలో మనము రాష్ట్ర గీతాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి రాష్ట్ర గీతాన్ని కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్ని టీజీగా మార్చనివ్వండి, ఏముంది? మార్చినంత మాత్రాన అయ్యేదేముంది? ఇది కాదు, దీన్ని మించి మనం కోరుకునేది ఏంటంటే, దీన్ని మించి ప్రజా జీవితం బాగుపడాలి. మనం చేసినటువంటి అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి మన ప్రభుత్వంలో జరిగిన పనులు ఏవైనా ఉంటే వాటిని కొనసాగించాలి, అంతకు మించి గొప్పగా అందించాలని మేము కోరుకుంటాం. అంతేగాని మార్పు ఉండాలి, ఖచ్చితంగా తనదైన మార్పు ఎట్టి పరిస్థితిలో ఉండాలి. ఓ దశాబ్ద కాలం ప్రభుత్వాన్ని కొనసాగించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్పు పాలనలో మీరు ఏ రాజకీయ నాయకుడిని కూడా గుర్తెరగలే ప్రజలు. నీళ్ళు ఇచ్చినా, నిధులు ఇచ్చినా, సంక్షేమం ఇచ్చినా, అభివృద్ధి ఇచ్చినా, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లినా, వాళ్ళ మెదల్లో కూర్చోబెట్టగలిగినా కూడా నూతనత్వానికి, ప్రతి అంశంలోనూ నూతనత్వానికి, నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినా కూడా అది ప్రజలు దాన్ని ఒప్పుకున్నారు, దానికి అనుగుణంగా వ్యవహరించింది. ఈ ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందుకెళ్తే మంచిదే. కాకపోతే వాళ్ళు అన్న మాటలు అంటే, ప్రభుత్వం అధికారంలోకి ఇప్పుడు ప్రజా గొంతుకై నినదించమని ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పోషించాలి. అంతిమంగా వాళ్ళు అన్నారు, రాగానే దాని మీద సంతకం పెడతాం, దీని మీద సంతకం పెడతాం, అది మాఫీ చేస్తాం, లేదా ఈ పైసలు ఎక్కువిస్తాం, ఆ పైసలు ఎక్కువిస్తాం అన్నారు. ఏ పైసలు ఇవ్వలే, గ్యాస్ తక్కువ ఇస్తాం అన్నారు, అది ఉత్త గ్యాసే, గ్యాస్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఇట్లాంటివన్నీ మాకు మీరు రాగానే చేసిండ్రా, మీరు రాగానే అంత అయిపోయిందా అని అన్నారు. నేను అంటున్నా, రాగానే మేము చేస్తాము అని లేదు, మీలాగా అధికారంలోకి రాగానే అన్ని చేస్తాం లేదు. పదే కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు పదే మాట్లాడుతుంటారు. ఏమని అంటే, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి. ఈ రాష్ట్ర అంటే నాకు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నాకు అనిపిస్తుంది. ఈ రాష్ట్రాన్ని ఏలాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, కాంగ్రెస్ పార్టీలో తలపండిన మేధావులందరూ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎరగకుండానే హామీలు ఇచ్చిండ్రా, ఒకరిది లేకుండా ఒకరు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమంటే పదే ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడతారు. ఈ దేశంలో ఏ రాష్ట్రం అయినా అప్పులు చేయకుండా అభివృద్ధిని సాధించిందా? ప్రాజెక్టుల నిర్మాణం చేసిందా? మనం తెలంగాణ రాష్ట్రం ఆ 10 సంవత్సరాలలో 23 రాష్ట్రాలతో పోటీపడి ప్రతి రంగంలో ముందుందని వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తే మేము శ్వేతపత్రం విడుదల చేసినాం. కాబట్టి నేను మార్పు తిరస్కరించేది కాదు. ఖచ్చితంగా మార్పు అనేది ఉండాల్సిందే, తన మార్పు పాలన కొనసాగాల్సిందే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, లేకపోతే ఆయన మార్పును లేకుండా చేస్తామంటే చాలా కష్టం. నిజంగా అది చేయగలిగితే శాశ్వతంగా ఆయన రేవంత్ రెడ్డి గారే ఉండిపోతారు. ఎందుకంటే సెక్రటేరియట్ని తీసేయలేరు, యాదాద్రిని కూల్చలేరు, అంబేద్కర్ గారిని కూల్చలేరు, రైతు బంధును మార్చలేరు, పేర్లు మారుస్తుండొచ్చు
వాటికి ఏమైనా పేర్లు ఏమైనా మార్చి కొంత వాళ్ళు ఏదన్నా సర్దుకున్న తర్వాత ఇంకా సర్దుకోలేదు అంటున్నారు. దగ్గర దగ్గరగా 5 నెలల కాలం గడిచిపోయినా కూడా మేము ఇంకా సర్దుకోలేదు అంటున్నారు. ఇప్పుడు ఈ నెంబర్ ప్లేట్లు ఇట్లాంటివి సరే, అది కొంత భాగం మాత్రమే. అది ఆ ప్లేట్లు మార్చడమో లేకపోతే పేరు మార్చడమో కొంత భాగమే. అది పూర్తి స్థాయిలో వాళ్ళ మార్కుకు గుర్తింపుగా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఈరోజు మేము కోరుకుంటున్నాం, మేమేమంటే మార్క్ అంటే పవర్, అన్ఇంటరప్టెడ్ పవర్ ఇచ్చినాం మేము. అంటే కనురెప్పపాటు కూడా కరెంటు పోకుండా జాగ్రత్త తీసుకొని చీకట్లో మగ్గిపోతుంది తెలంగాణ అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు పదే తెలంగాణ ప్రజల చెవుల్లో రింగుమంటుండే. పాలనే తెలియదు, పరిపాలనే తెలియదు, ఏ విధంగా పరిపాలిస్తారో అనేటువంటి అనుమానాలలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల అనుమానాలను పటాపంచలు చేసి అట్లాంటి ఇటు ఇళ్లకు కానీ గృహ నిర్మాణాలకు కానీ లేదా గృహాలకు కానీ పారిశ్రామికంగా కానీ అంటే ఇటు డొమెస్టిక్ కానీ అటు ఇండస్ట్రీస్ కానీ ఎవరికి కూడా మేము పవర్ సప్లైలో డిస్టర్బెన్స్ లేకుండా ఇచ్చినాం. అట్లాగే రైతులకు లేకపోతే రైతు సంక్షేమం కానీ రైతుల కోసం ఒక రైతు ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఇవన్నీ అనేక ఒక 10 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాల్లో జరిగిన పాలన గురించి మాట్లాడుతూ 10 గంటల సమయం పడుతుంది. ఇదంతా కూడా వాళ్ళు రివ్యూ చేసుకొని మాకు సమయం లేదంటున్నారు. అది తప్పు. మీరు పదే అంటారు, మీ పార్టీ వాళ్ళు విమర్శిస్తారు. మీ బీఆర్ఎస్ పార్టీలో 4 లేకపోతే 3 అని మాట్లాడతారు. ఇది అవునన్నా కాదన్నా 3 అనుకుందాం. 3 అంటే వాళ్ళ పని గంటలు రోజుకు 12 గంటలు వేసుకున్నప్పుడు 36 గంటలు మాత్రమే రోజుకి. మీ పార్టీలో అట్లా కాదు కదా, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. మీ మంత్రులు 12 మందో 14 మందో ఉన్నారు, ముఖ్యమంత్రి గారితో సహా. అందరికీ 12 గంటలు వేసుకుంటే దగ్గర రోజుకి 120 గంటలు. మీరందరూ సమీక్షలు నిర్వహించి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించి ఎక్కడ కూడా వేరే ఇంకెవరినో ప్రతిదానికి గడిచిన ప్రభుత్వంలో అట్లుండే ఇట్లుండే కాదు, ఇప్పుడు ఎట్లుంది రేపు ఎట్లుండాలి అనే దానికోసం ప్రణాళిక చేసి తెలంగాణ సమాజానికి గొప్పగా పరిపాలించాలి. నిజంగా వాళ్ళు గొప్ప మార్పు సాధించాలని నేను కోరుకుంటున్నాను. అట్లాంటి తెలంగాణ కోసం పాటుపడాలి. సగటు తెలంగాణ వ్యక్తి ఔరా అనేటట్టు మీ పరిపాలన ఉండాలి గాని వద్దురా నాయన ఈ పరిపాలన ఎందుకు వచ్చిండ్రి కాంగ్రెస్ పార్టీ, మనం తప్పు చేసినాం, ఈ తప్పిదం తప్పించుకోవడానికి 4.5 సంవత్సరాల కాలం ఎప్పుడు పూర్తవుతుందా అని ప్రతి ఓటరు ఎదురు చూసే విధంగా మీ పరిపాలన కొనసాగకూడదు. ఆ విధంగా తయారైంది 4 నెలల్లో. అట్లాంటి పదం నుంచి మీరు బయటికి రావాలని మేము కోరుకుంటున్నాం. నిజంగా మీరు ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలి. లేని పక్షంలో మళ్ళీ అంతిమంగా పరిపాలన తిరిగి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రైట్ సార్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు గారు ఉన్నారు. వాసుదేవరావు గారు, అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కేవలం 4 నెలలే 5 నెలలే అయింది, ఖచ్చితంగా మార్పు చేసి చూపిస్తాము, దానికి విమర్శించాల్సిన అవసరం లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే తప్పదు, భూములు అమ్మకుండా ఉండలేము అంటే ఇప్పుడు కేంద్రంలో ఏ రకంగానైతే పెట్టుబడుల ఉపసంహరణ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉందో అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయబోతుంది అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ముందుగా పెద్దలు కోటేశ్వరరావు చిన్న విషయాలు చెప్పారు. మోదీ గారు వచ్చిన తర్వాత రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఏం చేయలేదు. ఎంఎస్పీ మీద వారు అప్పుడు మాట్లాడారు, దాని మీద ఏం చేయలేదు. దయచేసి మేధావులకి విజ్ఞానవంతులకి అందరికి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేయాల్సింది, రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఒక 3 రైతు చట్టాలను తీసుకొస్తే అపర మేధావులందరూ కలిసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు వీళ్ళందరూ కలిసి ఆ చట్టాలని తొంగలో దొక్కించి ఆ చట్టాలు ఈ రోజు నిజంగా వస్తే అక్కడ ఫ్రీ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చి రైతు తనకి ఎక్కడ నచ్చితే అక్కడ అమ్ముకునే విధంగా, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్లి పెట్టే విధంగా ఇచ్చిన చట్టాలని మరి రాజకీయ కోణంతో చూసి అసలు ఎంఎస్పీతో అవసరం లేకుండానే రైతులు తన పంటను తాను పండిన పంటను అమ్ముకునే విధంగా చట్టాలను తీసుకొస్తే కేవలం రాజకీయ కోణంతో మరి ఫైనాన్స్ వేసి ఆ యొక్క రైతు ఉద్యమాన్ని ఏ విధంగా మనం ఢిల్లీలో సంవత్సరం నడిపించారో అది మనందరూ తెలిసింది. ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ ప్రజలు ఈ యొక్క ఎన్నికలలో దానికి తగిన సమానం చెప్తారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఖమ్మంలో ఇప్పుడు ఒక ఉల్లిపాయలు మనకి అహ్మద్ నగర్ నుంచి వస్తాయి, గాంధీ చౌక్ లో షాపులకి ఉల్లిపాయలు వస్తాయి. అంటే లారీ అహ్మద్ నగర్ నుంచి గాంధీ చౌక్ వస్తాయి. కానీ ఖమ్మంలో ఉన్న ఉల్లిపాయ షాపుల వాళ్ళు మార్కెట్ ఫీజు అని కట్టాలి. అసలు మార్కెట్ సంబంధం లేదు,
మార్కెట్కి వెళ్ళదు, మార్కెట్ ద్వారా వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు కానీ మార్కెట్ ఫీజు కట్ ఈ విధంగా మార్కెట్ ఫీజులు అవసరం లేకుండా ఒక ఊరికి ఇంకో ఊరికి వెళ్తే అనేక రకాల ఫీజులు కట్టే పరిస్థితులన్నీ తీసేసి ఇక ఫ్రీ మార్కెట్ తీసుకొస్తే నరేంద్ర మోదీ గారు ఏం చెప్పారో ఈ రోజున రైతు రెట్టింపు అయ్యేది. దాన్ని అడ్డుకుంది ఈ మేధావులు, కుహనా లౌకికవాదులు యొక్క రాజకీయ పార్టీలు. అది మొదటిది. రెండోది, మీరు ఇంతకుముందు చెప్పారు సంజయ్ రెడ్డి గారికి ఆమె మాట్లాడినంత మనం ఇంటూనే ఉన్నాం. నా చిన్న సబ్మిషన్ వాసుదేవరావు గారికి. ఒక్క నిమిషం సార్, శ్రీనివాస్ గారు వస్తున్నాను. అమ్ముకుని జోలో పెట్టుకున్నాను. ఏం మాట్లాడుతున్నామో అర్థమే కాదు. మరి కేసీఆర్ ఏమైనా అమ్ముకుని ఆయన అకౌంట్లు వేసుకోండి, అప్పుడు భూములు అమ్ముకొని నోటికి వచ్చినంత మాట్లాడితే జనం హర్షించరు. అప్పుడు ఆయన కేసీఆర్ అన్ని నోట్లు వేసుకోవాలి. మీరు ఏ విధంగా అయితే ఎలక్ట్రల్ బాండ్స్ మీ సోనియా గాంధీ గారు సొంత పేరు మీద తీసుకున్నారు సిగ్గుశరం లేకుండా అని నేను అనట్లేదు. మరి తీసుకున్నది పార్టీకి తీసుకున్న ఎలక్ట్రల్ బాండ్స్ సొంత పేరు మీద తీసుకున్నారు. ఇది ఒక సోనియా గాంధీ గారి యొక్క చరిత్ర. మీరు ఆ భూములు అప్పుడు భూములు అమ్మితే తప్పు అంటున్నారు. వాళ్ళు చేస్తేనేమో మరి సంసారమో ఇంకోటి ఆ విధంగా మీరు చేస్తే ఇప్పుడు తప్పు. మరి ఏదైనా ఒక స్టాండ్ ఉండాలి కదా. అప్పుడు ఏం మాట్లాడే ఇప్పుడు అదే మన భూముల అమ్మకంలో అప్పుడు ఏం కేసీఆర్ పార్టీయో లేదు కేసీఆర్ జేబులో తీసుకోలే, అది కూడా సంక్షేమ పథకాల కోసం. అప్పుడు మీరేం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు మీరు తెలుసుకోండి. రెండోది, బెల్ట్ షాపులకి ఉపాధి కల్పాలని చెప్తున్నారు. మరి ఈ ముందు ఆలోచన ఇంకెప్పుడు ఆలోచిస్తారు మీరు? బెల్ట్ షాప్ స్టాండ్ లోన్ షాపులు కావు. ప్రతి కిరాణా షాపుల్లో, ప్రతి చిన్న చిన్న షాపుల్లో ఇది ఒక సపరేట్ ఒక ఐటమ్ లాగా అమ్ముతున్నారు. తాము తెలుసుకోకపోతే తెలుసుకోండి. నేను చెప్పేది 10 రకాల దాంతో పాటు ఈరోజు కిరాణా షాపుల్లో కూల్ డ్రింక్ షాపులు అమ్ముతున్నారు. అది బ్యాన్ చేసి చెప్పి దానికి కూడా విధి విధానం మీరు ఎప్పుడు ఆలోచిస్తారు నాకు అర్థం కావట్లేదు. అది అంటే తప్పని మీరు తెలుస్తూ మరి ఏ విధంగా మీరు ఉచిత బస్సు ఇచ్చి ఆటోల డ్రైవర్లకు కడుపు కొట్టారో తెలియదు. మరి ఈ రోజున ఎల్ఎన్టీ ప్రాజెక్ట్ కి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఇచ్చాం మనం. మరి హైదరాబాద్ అంతా ఇప్పుడు మరి మీరు ఫ్రీ ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత మరి మెట్రో పరిస్థితి ఏంది? వాళ్ళకి మీరు ఏమన్నా దానికి నష్టపరిహారం చెల్లిస్తున్నారా? 50% స్త్రీలు ఖచ్చితంగా ఉచితంగా బస్సు వస్తుంది కాబట్టి హైదరాబాద్ నగరాల్లో బస్సులు వెళ్తారు. మరి మీరు ఏం ఆలోచించారు? రేపు వాళ్ళు కూడా బ్యాంకు నుంచి అప్పులు తీసుకొస్తారు. అప్పులు ఎవరు కట్టాలా? వాళ్ళకి నష్టాలు వస్తే ఎవరు కట్టాలా? సోర్స్ లేకుండా నోటుకు వచ్చినంత మాట్లాడు. తర్వాత రెండోది, అమ్మకానికి డిజిన్వెస్ట్మెంట్ కి తేడా తెలియకుండా మాట్లాడతారు. ఎల్ఐసిలో ఇంకేదైనా సరే అమ్మింది నీకు తెలుసుకోకపోతే తెలుసుకోండి, వెళ్ళి కనుక్కోండి. అమ్మింది 5% అమ్మితే ఎన్ని డబ్బులు వచ్చింది, ఈ రోజు అమ్మినప్పుడు ఏ వాల్యూ ఉంది, ఇప్పుడు ఏ వాల్యూ తెలుసుకోండి. భూములు అంతా మళ్ళీ రావు. మీకు శాతం అయితే లీజుకి ఇవ్వండి భూములు 99 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు 10 సంవత్సరాలు అక్కడ మొత్తం అమ్ముకోవడానికి డిజిన్వెస్ట్మెంట్ తేడా తెలియకుండా మాట్లాడనేది విచారకరం. మరి కరోనాలో కూడా ఇందాక వీధి వ్యాపారులు చెప్పినాడు. వీధి వ్యాపారులు కూడా 10,000 రూపాయలు ఇచ్చి ఈ రోజు వీధి వ్యాపారులు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం కాదు, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వీధి వ్యాపారులు రుణం లేని వడ్డీ 10,000 రూపాయలు ఇచ్చి తిరిగి 20,000 ఇచ్చి ఈ రోజు 50,000 తీసుకుంటున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ చేసింది. ఎప్పుడైతే వాళ్ళకి ఆదాయం కోల్పోతున్నారో వాళ్ళకి వెంటనే కరోనా సమయంలో చిన్న చిన్న వ్యాపారం ఆలోచించి భారతీయ జనతా పార్టీ. మీరు ఇంతకుముందు ఇదే సంజయ్ రెడ్డి గారు చెప్పారు తర్వాత 2 లక్షల కోట్ల అప్పుని మేము సరి చేసాం, ఈ రోజు 10 లక్షల కోట్లు చెప్తున్నారు. మరి 10 లక్షల కోట్ల అప్పులని ఇప్పుడు మీకు తెలిసినాయే. మరి మీరు రేవంత్ రెడ్డి గారికి తెలియదా? ఎగ్జాంపుల్ తెలీదా? మరి 10,000 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పుడు దానికి వడ్డీలు ఎంత కట్టాలి, ఈఎంఐ ఎంత మీకు తెలిసినప్పుడు మీ సంక్షేమ పథకాలు ఏ విధంగా ఫండ్ చేస్తామని ఆలోచన లేకుండా మేము మీకు చెప్పాలా అని చెప్పి ఎన్నికలు మాట్లాడి తర్వాత పెద్దలు కోటేశ్వరరావు కూడా చెప్పారు, అఖిల పక్షం ప్రతి నెల ఒకసారి పెట్టి సలహాలు ఇవ్వండి. సలహాలు ఇవ్వడానికి సహేతుకమైన వాగ్దానాలు చేసి చెప్పొచ్చు. నీ నోటికి వచ్చని చెప్పి ప్రతిపక్షాల మీద బురదంటారు. రేపు పొద్దున మేము దాన్ని కుదరదంటే ఆ ప్రతిపక్షాలు చెప్పారని చెప్పడం కోసం అది చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మీరు నోటికి వచ్చిందంతా ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి దాని డబ్బు లేకపోతే నేను ఇందాక చెప్తే నోటికి వచ్చింది మనం రాసుకొని రాకపోతే నోటికి వచ్చింది మాట్లాడి నవ్వుతారు. ఇది పబ్లిక్ చూస్తుంటారు కాబట్టి డిబేట్లు మనం మాట్లాడే మాటకి దానికి నిబద్ధత ఉండాలా, క్రాస్ చెక్ చేస్తే ఈ నెంబర్లు కరెక్ట్ గా ఉండాలి. ఏదో నోటికి వచ్చింది నోరుంది కానీ అరిచేస్తే ఉపయోగం లేదు. నేను చెప్పేది కూడా ఏంటంటే మీరు హామీలు ఇచ్చినప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత మీరు హామీలు ఇచ్చిన తర్వాత ప్రతిపక్షాలను అడిగి మీరు ఎలా చేయాలి అంటే రేపు పొద్దున ప్రతిపక్షం చెప్పింది అనుకోండి అయ్యో ఇట్లా కుదరదండి అంటే ఆ ప్రతిపక్షం చెప్పింది నేను ఓట్లేదు. ఇది సరైన పద్ధతి కాదు. పరిపాలన మీరు హామీలు ఇచ్చే ముందు అసెంబ్లీలో అయితే చర్చ జరుగుతుంది కదా. ఒక్క నిమిషం, ఇప్పుడు అదే హామీ భారతీయ జనతా పార్టీ చెప్పు, నేను కూడా చెప్పను, నేను ఇవ్వలేదు కదా హామీ. ఇప్పుడు అదే హామీ బీఆర్ఎస్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళని అడగండి బాబు మీరు ఎలా చేద్దాం అంటున్నారు.
కానీ మేము హామీలు ఇస్తే మేము కూడా దానికి సపోజ్ మేము 2,500,000 ఇస్తామని చెప్పాం అనుకోండి మహిళని, అప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఎలా ఇస్తున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ 3,000 ఇస్తాం వాళ్ళని అడగమని చెప్పండి, వాళ్ళ సలహాలు ఇస్తారు తప్పితే మేము హామీలు ఇవ్వని దానికి మేము చెప్పని దానికి మమ్మల్ని సలహాలు అడిగి రేపు భారతీయ జనతా బురద జల్లే పద్ధతి మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఎప్పటికైనా సరే ప్రజలు చూస్తున్నది మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు. మన రేవంత్ రెడ్డి గారు చెప్పారన్నమాట, నేను అంతే మాట్లాడతా, మరి కేసీఆర్ మాట్లాడారు, మీ ఇద్దరు కలిపి సమయం పాటిస్తాం ఎంఓఏ చెప్పారు. అప్పుడు కానీ నోరు మార్చుకుంటాను, కానీ మీరు మార్చుకోకపోయినా మేమైతే పద్ధతిగానే మాట్లాడతాం. ఏదైనా మాట్లాడు ఆథెంటిక్ గా రాసుకొని వస్తాం, నోటికి వచ్చిన కబుర్లు నెంబర్ చెప్తాం. రైట్. ఓకే సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు విపక్షాలను కార్నర్ చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కానీ సరే మీరు చేసే మార్పు వెల్ అండ్ గుడ్, కానీ మీరు ఇచ్చిన హామీల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మరీ ముఖ్యంగా ఆదాయ వనరులను పెంచుకునే దిశలో ఈ ప్రభుత్వం పని చేయట్లేదు అన్న విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సరే ఎనివే, ఇప్పుడు అంటే ఎలక్షన్ కోడ్, కానీ మీ మంచి గురించే విపక్షాలు సలహాలు సూచనలు ఇస్తే మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఎప్పుడు వీళ్ళు మంచి మాట్లాడేది వాళ్ళ ఒంటి మీద సోయ లేకుండా మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళకైతే ఎట్లుందంటే ఎవరి దొంగ గుడ్డబాట దొంగ అన్నట్టుగా సిగ్గులు శరాలు. పాపం ఆయన మంచినీళ్ళు మరి కోటరకు పోతే మంచినీళ్ళు దొరికినట్టున్నాయి అన్నకు. అందుకని ఏ గల్లీ షాప్ లో కూడా ఇవే దొరుకుతున్నాయి అంటే మరి ఖమ్మంలో దొరుకుతున్నాయో మరి ఆయన పక్కకు దొరుకుతున్నాయి. అది తెలంగాణ ప్రాంతానికి మీరు మాట్లాడేదానికి ఒక తేడా లేకుండా మీకు ఏ రకంగా మాట్లాడితే అది మీ విఘ్నతకు మేము వదిలేస్తున్నాం. తప్పకుండా అంటే ఫస్ట్ నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలి. నిరుద్యోగ సమస్య పరిష్కారం అయితేనే కదా ఏదైనా మనకు ఆ వనరులు కానీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉంటది. తప్పకుండా మేము ముందుకు వస్తాం. మీకు చేతనైతే సలహాలు ఇవ్వమని చెప్పినాము. మా సలహాలు మా పంచాయతీలు తెంపాయని మీకు చెప్పలేము. మేము మీకు చేతనైతే 100% సలహాలు ఇవ్వండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. కానీ మాకు అన్ని కష్టాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. మీరేం చేసి 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో కోట్లు దండుకొని 12,000 లక్షల కోట్లు దారదత్తం చేసి పెద్ద పెద్ద బడాబాబులకు చేసి ఏ రైతులకు ఏమి ఎదిగా పెట్టిరని మీరు మాట్లాడుతున్నారు. ఇక ఉన్నాయని నమ్ముకొని నాకేసుకొని మొత్తం పోయి ఇక మళ్ళీ మీరే ఇక ఒక పెద్ద తీసుకొచ్చి వినతి పత్రం తీసుకొచ్చి ఇక టీవీ ముందలా చూపిస్తాడు. ఇక ఎప్పుడు చూసినా ఇవే పత్రాలు చూపిస్తాడు తప్ప నిజంగా మీకు ఇలా ముద్రలో ఉందని చెప్పి ఇలా మీరు చెప్తున్నారు. 10 సంవత్సరాలు ప్రజలకు ఎందుకో చెప్పలేదు, ఎందుకో చేయలేదు, మేము ఇది చేసినామని చెప్పలేదు. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 కిలోల బియ్యం మేము ఇస్తున్నామని ఎందుకో చెప్పుకోలేదు. మీకు చెప్పుకోనికి నీ చేత కాదు కానీ అన్ని మీద వచ్చి ఎగబడతారు. మీరు గదే చెప్తున్నారు కదా, ఏదో ఉన్న ఒక స్క్రిప్ట్ లాగా రాసుకోవడం ప్రజలకు అర్థమైన రీతిలో మనం మాట్లాడాలని చెప్తున్నాము. చిరు వ్యాపారులుగా అది ఎవరికి కానీ ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పూట కాదు 3 పూటలు అన్నం తినాలి, చిత్తచిత్తుతో ఉండాలి, సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం. దాన్ని మీరు ఓర్వలేక మీరు అదైపోతున్నారు. ఇక మీకు ఎందుకంటే ఇది మేము చేస్తుంటే మీరు ఓర్స్తలేరు కదా. 10 ఏళ్ళ నుండి మీరేం వెలుగబెట్టిరో తెలంగాణ అనేది బీజేపీ ఇప్పటి వరకు ఒకటి కూడా చెప్పదు. మేము ఇది చేసినామంటే మేము అది 10,000 వ్యాపారాలు కాదు 50,000 రుణం ఇచ్చినామని చెప్తున్నారు. నిజంగా ఎంతమందికి ఇచ్చిరు, ఎంతమంది పబ్లిసిటీ చేసిరు, ఎక్కడ ఉంది ఒకసారి చెప్పండి మీరు. అది మేమైనా కనీసం ముద్రలో ఉన్న గురించి మాట్లాడినాం. బీజేపీ పార్టీ ఒకసారి కూడా మాట్లాడలేదు. మీ ఇంట్లోకే లేని ఇచ్చేలే బొడ్లకే లేని ఎవరైనా కూడా ఏది జరిగినా అప్పు ఉందని చెప్పినాం. అది అప్పు ఇంత ఉందని తెలుసు కానీ అసలు మొత్తం ఇంట్లోకి చూస్తే ఉంది. ఇంట్లో ఖాళీలో ఏం తెలుస్తుంది? బయట నుంచి చాలా ఉంది, బయట నుంచి ఇంత అప్పు ఉందంట, బ్యాంక్ వాళ్ళు వచ్చి అప్పు వేలం వేసిరంట అని చెప్తారు కానీ మొత్తం తలుపు తీస్తా కానీ తెలవలేదు. కాబట్టి మేము చెప్తున్నాం అయినా కూడా మేము ఇచ్చిన హామీలు 100% మేము చేస్తాము. చేయనప్పుడు ప్రజలు చూస్తారు. మీరేంటి మాకు చెప్పేది? ప్రజలు మా వైపు ఉన్నారు, మేము వాళ్ళకు నమ్మకము జవాబుదారి, వాళ్ళు మాకు జవాబుదారి, మేము వాళ్ళ కోసము సైనికులాగా పనిచేస్తాము. చేయనప్పుడు మళ్ళీ మీకే ఓటిస్తారు కదా, అంతవరకు వెయిట్ చేయాలి. కానీ ఇళ్ళ కన్నా అసలు 5 నెలలు కూడా కాలేదు, ఒకటే గొగ్గలు పెడుతున్నారు. 10 ఏళ్ళు ఓపిక పట్టుకున్నారు, ప్రజలు పట్టుకోలే. కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు ప్రజలు ఓపిక పట్టుకోలే, రాష్ట్రంలో ప్రజలు ఓపిక పట్టుకోలే. ఓపిక పట్టుకుంటామంటారు, ఎందుకు అంత ఆశిస్తున్నారు? వెయిట్ చేయండి. బడ్జెట్ ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా బడ్జెట్ పెట్టినప్పుడు దాంట్లో ఎట్లా ఉంటది దాని గురించి విమర్శలు మాట్లాడాలి. ఈ పుట్టిగానే మాట్లాడితే గాలి మాటలు మాట్లాడితే కాదు. ఇడ మీరు ఏం చేసి ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసింది బీజేపీ పార్టీ కేంద్రంలో అందరికి తెలుసు. దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, అది లేదు. మాకు సపోర్ట్ చేసిండ్రు ప్రజలు, వాళ్ళకు మేము జవాబుదారి. మీరు మాట్లాడాల్సినంత మాత్రం సీన్ లేదు. మీరేం చేసిండ్రు? రైట్. ఓకే మనతో పాటు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో హామీలు నిలబెట్టుకుంటామని చెప్పి నిలబెట్టుకోలేకపోయింది. బడ్జెట్ కానీ లేకపోతే లోక్సభ ఎన్నికల కోడ్ కానీ. కనీసం అంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది, సాధక బాధకాలు తెలుసు. ఓపిక లేకుండా బీఆర్ఎస్ పార్టీ వరుసగా దాడులు చేయటము ఎంతవరకు సమంజసం అంటారు? బచ్చు గారు చెప్పండి.
అదే సార్, ఇప్పుడు 100 రోజులు వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు, కానీ మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, అనుభవజ్ఞులు. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ఇప్పటి నుంచే కార్నర్ చేయడం మొదలుపెట్టారు? ఇంక ఎన్నికలు చాలా రోజులు ఉన్నాయి కదా. ఎవరన్నారండి కార్నర్ చేసిందని? ఎవరన్నారు? మేమేం కార్నర్ చేయలే. ఓకే. ఇంకా మేము అసలు అంటే వీఆర్ నాట్ ఎట్ స్టార్టెడ్. మేము అసలు ఇంకా మొదలు పెట్టలే వాస్తవాన్ని. ఓకే. చేసిన పనులలో తప్పులు ఎత్తడము, పనికి మాలినటువంటి అరెస్టులు చేయడము, లేకపోతే రాజకీయ కక్షలు సాధించడము, అట్లాంటివి చేయొద్దు అంటున్నాం. మేము 10 ఏళ్లలో ఎప్పుడన్నా చేసినాం? అట్లా చేయలే కదా. మేమేం కాంగ్రెస్ పార్టీ మీద అక్కస్తోని, కాంగ్రెస్ పార్టీ మీద లేకపోతే రోజు మా పార్టీలకు ఇంతమంది వస్తారు, మా పార్టీ మాతో ఇంతమంది టచ్ లో ఉన్నారు, ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయట్లేదు కదా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పిండ్రు, మేము మాకు వి సపోర్ట్ 100%. మేము మాకు అంత తొందర ఏం లేదు, మాకు అంత అవసరం కూడా లేదు, డెఫినెట్లీ ఈ ప్రభుత్వానికి సహకరిస్తామని అనేక సందర్భాలు చెప్పారు. ఇప్పుడు మాట్లాడొద్దు అంటే మౌనంగా కూర్చోమంటుందా కాంగ్రెస్ పార్టీ? మమ్మల్ని మౌనంగా కూర్చోమంటుందా అనండి. వాళ్ళు వెక్కిరించిండ్రు మమ్మల్ని. అదేంది ధర్నా చౌక్ మీరు ఎత్తివేసిండ్రు, గృహ నిర్బంధాలు చేసిండ్రు, ఇట్లాంటి మాటలు కదా మాట్లాడింది. ఇప్పుడు మరి వాళ్ళు ధర్నా చౌక్లకు వెళ్ళి మాట్లాడొద్దా, లేకపోతే బంధులు చేయొద్దా, లేకపోతే వాళ్ళ తప్పును తప్పనొద్దా? వాళ్ళే అన్నారు కదా, వాళ్ళ నోట్. అవును, మేము ముఖ్యమంత్రి ఆయన తెల్లారి దస్తఖత్ పెడతాం, అదే ఫైల్ మీద సంతకాలు పెడతాం అని అన్నది వాళ్ళు కదా. మేమేం అనలేదే అట్లా, వాళ్ళన్న మాటలే. మేమేమంటున్నాం, మీరు నిలబెట్టుకోండి అంటున్నాం అంతే. ఇంకా మేము మొదలు పెట్టలే. రైట్ సార్, రైట్. ఓకే, ఇది ఇవాళ మన బిగ్ టాక్. మరో రోజు ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. ఈరోజు మన బిగ్ టాక్లో పాల్గొన్న గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు, వారితో పాటు సంధ్యారెడ్డి గారు టీపీసీసీ అధికార ప్రతినిధి, బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు. ఇది వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.